జగన్ ను అరెస్టు రాజకీయం చేయాలని వైకాపా ప్రయత్నిస్తోందని వివిధ రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. వైఎస్ విజయ మాటలు నిరాధారమైనవని, ఆమె పుత్రవాత్సల్యంతో గాక ఓ రాజకీయ పార్టీ నాయకురాలిగా ఆలోచించాలని హితవు పలికారు. జగన్ అరెస్టు వెనుక కుట్ర ఉందన్న వైకాపా నాయకురాలు వైఎస్ విజయ ఆరోపణలను తెలుగుదేశం కొట్టిపారేసింది. ఆమె ఓ తల్లిగా కాకుండా రాజకీయ పార్టీ నాయకురాలిగా సమాధానమివ్వాలని చంద్రబాబు హితవు పలికారు. జగన్తో పాటు కుట్రలో పాలు పంచుకున్న అవినీతి మంత్రులందరిపైన చర్యలు తీసుకునే వరకు తమ పార్టీ పోరు సాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి కపట నాటకాలు ఆడే పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజు విజయ్ గారు కూడా నిన్న మొన్న మీరు చూశారు, వారు మాట్లాడిన మాటలు కూడా మీరు చూశారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఒక తల్లిగా మీరు మాట్లాడుతున్నారు, ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జైల్లో ఉండే వారికి ఒక న్యాయమా, మీ కుమారుడికి ఒక న్యాయమా అని అడుగుతున్నాను. ఒక కుటుంబం కోసం ఇంతమంది జైలుకు పోయారంటే ఎంత బాధేస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని ఎవరు దుర్వినియోగం చేసి ఆస్తులు గాని అవినీతికి పాల్పడినా చట్టపరంగా చర్యలు తప్పవని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటాను. జగన్ అరెస్ట్ సరైందేనని భాజపా అభిప్రాయపడింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ ముందే ఊహించిన విషయమని ఆ పార్టీ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కలంకిత మంత్రులందరినీ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే జగన్ యొక్క అరెస్టు ఇది మొదటి నుంచి ఊహించినటువంటి విషయమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 26 జీవోలు ఉన్నాయి. వీటి మీద అసలు ప్రభుత్వం చేసినటువంటి ఒక కసరత్తు ఏమిటి? ఒక కోర్టు ద్వారా లేదా ఒక హైకోర్టు ఇచ్చినటువంటి ఒక సిబిఐ ఎంక్వైరీ మీద ప్రభుత్వం ఎందుకు అసలు మౌనంగా ఉంది? అసలు జగన్ అరెస్ట్ కేవలం దోపిడీ వర్గాల మధ్య కొట్లాటగా చూడాలే తప్ప ప్రజా సమస్యల కోసం పోరాడితే జరిగిన దానిలా చూడరాదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. జగన్ కోసం దోచిపెట్టిన వేలాది ఎకరాల భూములను ప్రజలకు పంచిపెట్టాలన్నారు. దోపిడీ వర్గాల మధ్య కొట్లాటగా చూడాలి, అది ప్రజలకు, ప్రజల సమస్యల మీద, ప్రజల ఉద్యమాల మీద జరిగిన అరెస్టు కాదు. పాలక వర్గాల మధ్య జరిగినటువంటి ఇంటర్నల్ వైరుధ్యంలో జరుగుతున్నది. కాబట్టి జగన్ తండ్రి ఏ రాజకీయ పార్టీలో ఉన్నాడో అక్కడ జరిగిన అన్యాయాల మీద ఆ పార్టీలు కూడా బాధ్యత వహించాలి సైమల్టేనియస్ గా. కాబట్టి జగన్ అరెస్టు వలన అశేషమైన ప్రజలకు న్యాయం జరగాలంటే జగన్తో పాటు లక్షల వేలాది ఎకరాల భూమి ఎవరైతే కాజేసిండ్రో ఆ భూమిని ప్రజలకు జప్తు చేసుకొని పంచినప్పుడే న్యాయం అవుతుంది. మానుకోటలో విద్యార్థులపై జరిగిన దాడి పాపమే జగన్ జైలుకు వెళ్లేలా చేసిందని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐకాసా ఆనందం వ్యక్తం చేసింది. అవినీతికి పాల్పడిన ఎవరికైనా జగన్ కు పట్టిన గతే పడుతుందని వారు అన్నారు.